ముస్లిముండా ఆ ముగ్గురు సావాసం చేస్తున్నారే, ఆ ముగ్గురు సావాసం చేసే వాళ్ళలో ఒక ముష్టిముండా కూతురు డాన్సులు చేస్తే, ఇంకొకటి చెవిటి ముండా ఏంటమ్మా డాన్సులు, అసలు ఏంటమ్మా క్యాబరే డాన్సులు, రేపు ఇది పెద్దదైనాక క్లబ్లో డాన్సులకు పంపించుద్దా ఏందమ్మా, అది తీసుకొచ్చి మన ఛానల్స్ లో వేసుకోమని చెప్పుద్ది అని అనేదే. ఒసే ముష్టిముండా, నేను అబద్ధాలు ఎప్పుడు ఆడనే, ఒకళ్ళ నెత్తి మీద నిందనయ్యలేవు. అట్లాంటి ముండలే వాళ్ళు, అలాంటి ముండల్లో నువ్వు చేరి ఒసే నాకు వాట్సాప్కి వచ్చి పెడతావా? ఒసే నువ్వు నిజంగా ఒక అయ్యకు పుడితే బ్లాక్ చేసుకోవాలి, లంజా బ్లాక్ చేసుకో. నువ్వు బ్లాక్ చేసుకోలేదు అనుకో, నేను ఇట్లాగే మాట్లాడతాను. నువ్వు తీసుకెళ్ళి ఇవన్నీ ఒక వీడియో చేసుకున్నా, పబ్లిక్ లో పెట్టుకున్నా, ఛానల్ పెట్టుకున్నా నాకు అభ్యంతరమే లేదు. ఎందుకంటే నీ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఇందులో ఒక ముష్టిముండా అది మాట్లాడిన మాటలు పెట్టకుండా మేము ఇచ్చిన మాటల్ని తీసుకెళ్లి ఛానల్లో పెట్టుకుంది. దాని పరువు నిలువునా తీసొదిలి పెట్టాము, తీసపోయి అన్ని చోట్ల వేసొచ్చాము. సరిపోలా? ఒసేయ్, బట్టలు ఇప్పుకొని తిరగబాకండే, కాస్త గట్టిగా కట్టుకొని తిరుగుతుండండి చెత్త లంజల్లారా. నంగనాచి తుంగబుర్ర లంజా చేర్చావు కదవే, మరి ఎవరే లంజా నువ్వు? ఆ ఛానల్ లంజవా నువ్వు, లేదంటే ముష్టి లంజవా? ఏ లంజవి నువ్వు? ఏ లంజలైతే నన్నేం బిగుతారే లంజల్లారా? మీరందరూ బేవర్స లంజలు. మొగుళ్ళని వదిలేసేసి, ఒకటేమో మొగుడిని ముండం చేసి యదవం చేసింది, ఒకళ్ళేమో నువ్వేమో ఇంకొకటేమో మొగుడిని వదిలేసేసి ఇంకొకరిని పిక్తుల పాకీజా గిల్లుడు గాడి కమ్యూనిటీకి చెందిన ఉంచుకొని ఆమెన బలాదూర్లు తిరుగుతారు లంజల్లారా. మీరు బేవర్స లంజలేండి. ఇవసే ఇది కూడా తీసుకెళ్లి పెట్టుకోవే, ఇది కూడా తీసుకెళ్లి పెట్టుకో, ఇది కూడా పెట్టాలి ఇప్పుడు నీ దాంట్లో రావాలి. ఇది కూడా లంజదానని మీరందరూ మా ఆయన మడ్డ కూడడానికి వస్తారు లంజల్లారా. రండి, ఏమాత్రం గుడుస్తారో రండి లంజల్లారా. లంజా, నువ్వేంది యూట్యూబర్ని ఉంచుకోవడానికి? ఒకప్పుడు ఫేమస్ యూట్యూబర్ని, వాడిని ఇంటికి వచ్చిపోదాడంటగా నీ ఇంట్లో నీ మొగుడు లేనప్పుడు. నీ మొగుడు కాదులే, నీ మిండగాడు, వాడు కూడా మొగుడు కాదు. మొగుడిని ఎప్పుడో వదిలేసావు. నీ మిండగాడు లేనప్పుడు వాడిని పిలుచుకుంటామంటగా ఇంటికి. ఫోటోలు కూడా వచ్చినాయి ఆయన దగ్గరికి. పబ్లిక్ చేస్తా, తొందరలోనే పబ్లిక్ చేస్తా, ఎదురు చూస్తుండవే లంజా. నీకు ఆ భీమవరం ముండ తోడైంది. అది నువ్వు కలిసి చేస్తున్నారే నాటకాలు. ఏం బిగుతారే లంజల్లారా? నా సొమ్ము తిన్నది, అది వచ్చి నా ఇంటికి వచ్చి నా సొమ్ము తిన్నది, పంది తిన్నట్టు తిన్నది. ఏం బిగుతారే లంజల్లారా మీరు? అక్కడ నుంచి వాళ్ళు ఇదివరకు క్వార్టర్స్ లో ఉండే దగ్గర నుంచి ఎందుకు బీక్కొచ్చారో నాకు తెలియదు అనుకున్నావు రహస్యం. ఆ నుంచి ఆ మొగుడు నేను సస్తాను, నేను అన్నం తినను, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన దాకా అన్నదానికి సీక్రెట్ ఏందో నాకు తెలియదు అనుకున్నావే లంజా. ఈ ఫోటో ఈమె ఎవరు అని అడగవే, క్వశ్చన్ చేయాలి కదా మరి నువ్వు బయట దానివైతే. నీకు తెలుసా ఈమె ఎవరు? ఆ ముష్టి ముండ ఉందే, మురికి ముండ ముష్టి ముండ ఈవిడ భర్తని ఉంచుకొని ఆ భార్య దగ్గరికి ఈవిడ పోనీయదు, తన్నుకు సస్తుంటారు. పెద్ద గొడవలు ఉన్నాయి. నాకు పర్సనల్ గా చాలా విషయాలు వచ్చినాయి, కానీ మనకెందుకు అనవసరంగా. వాళ్ళెవరు నేనెవరు ముక్కు మొహం తెలీదు. అమ్మ అంటే అమ్మ బాగున్నావా, అమ్మ అంటే బాగున్నావా అని అడగాలి, అంతవరకే గాని ఎక్స్ట్రా మాటలు ఎక్స్ట్రా కథలోకి పోకూడదు. అందుకని నేను ఎప్పుడూ పోను. కానీ ఈవిడ భర్తనే ఇది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. అది సంగతి. ఫేక్ కాబట్టి ఇట్లాగొస్తున్నాయి. మంచోళ్లతో మంచిగానే ఉంటా, వేల మంది ఉన్నారు నాతో చక్కగా మాట్లాడేవాళ్ళు. నేను డైలీ ఎంతమందికో మంచి సమాధానం చెప్తా, మంచి మాటలు చెప్తా, మంచిగా ఉంటా. మీలాంటి బోకు లంజలతో ఇట్లాగే మాట్లాడాలా? మరి నువ్వు ఫోన్ ఎందుకు తీయలేదు? గుడిసెట్ లంజా, ఫస్ట్ నుంచి నువ్వు వాట్సాప్కి వచ్చావు, వచ్చినప్పటి నుంచి నేను మాట్లాడుతున్నావు. ఈ వాట్సాప్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా అమ్మ అమ్మ అంటే మాట్లాడతారు. లంజదానమ్మ, నువ్వు దొంగ లంజవి కాకపోతే నువ్వు ఫోన్ ఎందుకు తీయట్లేదే గుడిసెట్ లంజా? చెప్పు, నువ్వు ఎందుకు తీయట్లేదే లంజాలు? మీరందరు లంజలు, ముగ్గురు లంజలు తోడైనాయి. ఆ 3 లంజలు నావేం బీకుతాయే? మీ మూడు లంజలు కలిసి నన్ను ఏం బీకాలని అనుకుంటున్నారు? ఏమి పీకలేరు కదా. నేను వెళ్ళి సైబర్ లో కూడా ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను. ఒకసారి మిస్ అయ్యాను ఆఫీసర్ని, ఇంకోసారి ఆ కిందే ఆఫీసర్లతో మాట్లాడా. ఇప్పుడు మళ్ళీ 4 రోజుల్లో వెళ్ళబోతున్నాను మంగళగిరి. వెళ్ళి అక్కడ నేను ఏం చేస్తానో చూడండి ముండల్లారా. మీ అందరికి ఎట్లాంటి పెటకం పెడతాను. ఎఫ్ఐఆర్ తొందరలోనే మీకు పంపిస్తాను, చూసుకోండి. ఎందుకంటే నేను ఒక మంచి పర్పస్ మీద ఉన్నా, మీలాగా కాదే గుడిసెట్ లంజల్లారా. అయ్యవడో తెలియని లంజలన్నీ ఇట్లాంటి ఫేక్ ఐడీలతోనే వస్తాయి. గుడిసెట్ లంజల్లారా, నీ అమ్మ ఏ జబ్బుతో చచ్చిందో నువ్వు కూడా అదే జబ్బుతో చస్తావే లంజా.
ఒసేయ్ ముండ, ఒక ముంజముండ ఉంది. ముంజముండ, మూతో వస్తుంది దాని పేరు. ఆ ముంజముండకి ఇంకొకటితో సంబంధం ఉంది తెలుసా? అది ఆల్రెడీ ఉంచుకున్నోడితో ఉంది, అది వేరే వాడితో. మళ్ళీ అది ఇంకొక యూట్యూబర్ను ఉంచుకుంది. అది తెలుసా నీకు ఆ విషయం? నువ్వు వీళ్ళని చూసుకొని చించుకుంటున్నావా? ఒసేయ్, నువ్వు సరైన ఒక అయ్యకే నీ అయ్య దగ్గరే పండుకొని కనుంటే ఒక్కడి దగ్గరే లేదు, నాకు లెక్క తెలీదు, మా అమ్మ ఎవరికి కనదో మా అమ్మకు కూడా తెలియదు పాప నన్ను అనుకున్నా. ఒసేయ్ కుడిసేటు ముండా, నేను ఫోన్ చేస్తాను, నువ్వు తీసి మాట్లాడవే. తీసి మాట్లాడకపోతే ఇట్లాగే ఉంటది. ఫేక్ ఐడీలు ఇలా అనకపోతే లాభం లేదు. మెత్తగా మంచిగా ఉంటే లేదు. మంచోళ్ళకి మంచిదాన్ని నేను, చెడ్డ లంజలకి చెడ్డగానే కనబడతా నేను. కాబట్టి నేను ఫోన్ చేస్తా, నువ్వు తీయవే గుడిసేట లంజ.